హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు పుట్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ ఎపిసోడ్ 17th ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో వాన్షే వచ్చి ఉంటుంది. ఇక్కడ గూయి మోమో మాట్లాడుకున్నా ఉంటారు. దాంతో ఇద్దరు వాన్షే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని అనుకొని వాళ్ళ వాళ్ళ బెడ్రూమ్స్లో పడుకో ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరికీ నిద్ర పట్టదు. గువి నిద్రపోవడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ నిద్ర పట్టకపోయేసరికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న బీర్ తీసి తాగుతూ ఉంటాడు. అప్పుడే వెనక నుంచి మోమో వస్తుంది. గువి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతుంది. దాంతో సడన్గా మాటలు వినిపించేసరికి గువి వెనక్కి తిరగటంతో తన చేతిలో ఉండే బీరు కొంచెం కింద పడుతుంది. మోమో ఒక అడుగు ముందుకేస్తూ ఉన్నప్పుడు ఆ బీర్ మీద కాలేసి జారిపోబోతుంది. దాంతో గువి తన్ని పట్టుకుంటాడు. అలాగే పట్టుకొని వెనక్కి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ కానిచ్చి కిస్ చేస్తాడు. తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ లివింగ్ రూమ్లో కూర్చో ఉంటారు. ఇక్కడ మోమో తన మెడ పట్టుకొని కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో గుమి ఏమైంది అని అడుగుతాడు. కొంచెం చలి పెడుతుంది నాకు అని మోమో అంటుంది. సరే ఉండు, బాల్కనీ డోర్ వేసేస్తానని చెప్పి తను లేస్తాడు. గుమి హ్యాండ్ పట్టుకొని మోమో వద్దు, బాల్కనీ డోర్ వేయొద్దు, అయినా బాల్కనీ నుంచి వచ్చే గాలి వల్ల కాదు నాకు చలి పెట్టింది, ఇందాక ఫ్రిడ్జ్ దగ్గర ఎక్కువసేపు అనుకోన్నాను కదా అందుకని అని అనేస్తుంది. దాంతో గుమి సాడ్ అయిపోతాడు. అంటే ఫ్రిడ్జ్ దగ్గర తనే కదా అంతసేపు పట్టుకున్నాడు అని. సో టాపిక్ మార్చేస్తుంది మోమో. ఇప్పుడు ఆ బాల్కనీ డోర్ వేస్తే వ్యాన్షేను లేచి వచ్చేస్తుంది. తను మంచిగా నిద్రపోతుందిలే అని అంటుంది. తర్వాత గుమి అడుగుతాడు, వ్యాన్షే ఎప్పుడు వెళ్తుంది, రేపు వెళ్ళిపోతుందా అని. దాంతో మోమో నాకైతే తెలియదు, వ్యాన్షేకి ఫూపేకి ఇద్దరికి చాలా గొడవ జరిగిందంట. ఫూపే దీని మీద బాగా అలుగున్నాడని వ్యాన్షే ఫీల్ అయింది నైట్ అంతా అని చెప్తుంది. అవునా, ఫూపేతో మాట్లాడతానులే అని గువి మోమోతో అంటాడు. సరే అయితే నువ్వు మాట్లాడతావా ఫూపేతో అని మోమో అడుగుతుంది. ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే కాల్ చేస్తా అని గువి ఫూపేకి కాల్ చేస్తాడు. ఫూపే ఫోన్ ఎత్తుతాడు. ఏంటి ఈ టైంలో చేసావని అడుగుతాడు. అప్పుడు మోమో కూడా హాయ్ ఫూపే అంటుంది. దాంతో ఏం మీ ఇద్దరికి పని పట్టలేదా, ఈ టైంలో ఎందుకు కాల్ చేశారు అని ఫూపే అడుగుతాడు. దాంతో మోమో వ్యాన్షే ఇక్కడ వచ్చింది, నీ వల్ల కొంచెం తను సాడ్గా ఉంది అని అంటుంది. వ్యాన్షే అక్కడికి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది. నా ఫ్రెండ్ నా దగ్గరికి వస్తే నీకేమన్నా ప్రాబ్లమా అని మోమో అంటుంది. దాంతో గూయి సరే అదంతా కాదు, నువ్వు ఇప్పుడే వచ్చి వ్యాన్షేని తీసుకెళ్ళు అని అంటాడు. దాంతో మోమో లేదు లేదు ఇప్పుడు కాదు, రేపు మార్నింగ్ వచ్చేయి, తర్వాత వ్యాన్షేకి సారీ చెప్పి తీసుకెళ్ళు అని ఫూపే అంటాడు అని ఫూపేతో మోమో అంటుంది. దానికి ఫూపే సరే అయితే అని చెప్తాడు. తర్వాత ఫోన్ పెట్టేస్తారు. మోమో ఇక్కడ గూయిని తిడుతుంది. నీకు ఏం మాట్లాడాలో ఏ టైంలో అని అర్థం కాదా అని తిడుతుంది. ఏమైంది ఇప్పుడు అంటే, ఈ టైంలో వచ్చి వ్యాన్షేని తీసుకెళ్ళమంటాం కరెక్టేనా, ఇది మిడ్ నైట్ కదా అని తిడుతుంది. నాకు తెలుసు, నేను అన్నీ ఆలోచించుకొనే మాట్లాడాను, వ్యాన్షే ఇక్కడ ఉంటే మన ఇద్దరికి ప్రాబ్లం కదా, మన ఇద్దరం ఇప్పుడే కదా కలిసి ఉంటున్నాము అని అంటాడు. కొంచెం ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు అని మోమో అంటుంది. తర్వాత వెళ్ళి వాళ్ళ రూమ్ పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ వ్యాన్షే తను ఎగ్జామ్ కోసం అన్నీ సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడే మోమో లేస్తుంది. గుడ్ మార్నింగ్ వ్యాన్షే, ఎందుకు ఇంత తొందరగా లేసావు, కాసేపు పడుకోవచ్చు కదా అని అడుగుతుంది. లేదు నేను ఇప్పుడే లేసాను, నాకు ఎగ్జామ్ ఉంది, నేను వెళ్ళాలి, పద మనము బ్రేక్ఫాస్ట్ తిందాము, నేను తెప్పించాను అని అంటుంది వ్యాన్షే. దాంతో ఇప్పుడే లేచాను కదా నేను అంటే, లేదు నువ్వు తినేవా ఫాస్ట్గా, నేను ఎగ్జామ్కి వెళ్తాను, అందరం కలిసి తిందామని వ్యాన్షే అంటుంది. తర్వాత వెళ్ళి వ్యాన్షే గుమిని కూడా లేపు అని అంటుంది. దాంతో గుమి పడుకుంటాడులే, తనకు ఆకలిస్తే తనే వస్తాడు అని మోమో అంటుంది. లేదు ఇందాకే వాటర్ తాగటం నేను చూశాను, గుమి ఆల్రెడీ నిద్ర లేచే ఉన్నాడు, వెళ్ళి లేపు అని వ్యాన్షే అంటుంది. అప్పుడే వెనక నుంచి గుమి వస్తాడు. తర్వాత ఇక్కడ ముగ్గురు కూర్చొని తింటూ ఉంటారు. బ్రెడ్ని చేత్తో చుంచుకు తీసుకోబోతూ ఉంటే వ్యాన్షే చాప్ స్టిక్స్తో ఒకటేసి అలా కాదు చాప్ స్టిక్స్తో తిను అంటుంది. దాంతో గుమి సీరియస్గా వ్యాన్షేని చూస్తాడు. తర్వాత వ్యాన్షేని చాప్ స్టిక్స్తో అది వేసి తిను అని అంటుంది. చాప్ స్టిక్స్తో తినటం మోమోకి రాదు. దాంతో గుమి అవసరం లేదు, నువ్వు నీకు ఎలా నచ్చుతుందో అలా చేత్తోనే తిను అంటాడు. దాంతో మోమో నవ్వుతుంది. మోమోని చూసి గుమి కూడా నవ్వుతాడు. వీళ్ళిద్దరిని వ్యాన్షే గమనిస్తుంది. తర్వాత గుమి మోమోకి సైగ చేస్తాడు. దాంతో మోమో అడుగుతుంది, వ్యాన్షే నీకు ఈరోజు ఎగ్జామ్ అయిపోయాక ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా అని. ఏం ప్లాన్స్ లేవు అని అంటుంది వ్యాన్షే. దాంతో అవునా, అయితే మ్యాంగ్యూన్ వచ్చి షాపింగ్కి వెళ్తుందంట, ఏమన్నా వెళ్తావా నువ్వు షాపింగ్కి దాంతో పాటు అని అడుగుతుంది. లేదు ఎగ్జామ్ అయిపోయాక మూడుంటే చూస్తాను అంటుంది. తర్వాత మళ్ళీ మోమోనే లైబ్రరీకి ఏమన్నా వెళ్తావా అని అడుగుతుంది. లేదు నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు, అయినా ఎందుకు అడుగుతున్నావు ఇన్నిసార్లు అని అంటుంది. లేదు నువ్వు ఎగ్జామ్ నుంచి వచ్చేస్తే మనం ఏదైనా మూవీ చూద్దామనిలే అని అంటుంది మోమో. దానికి గుమి సీరియస్గా చూస్తాడు.
ఇక్కడ వాన్షిని లేదు నేను ఎగ్జామ్ అయిపోయాక రూమ్కి వెళ్ళిపోతాను మళ్ళీ ఇక్కడికి రాను అని అంటుంది. దాంతో గోయి మోమో చాలా హ్యాపీ అయిపోయి ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయాక వాన్షే బాయ్ అని చెప్పి ఎగ్జామ్కి వెళ్తుంది. మోమో తనకి సెండ్ ఆఫ్ ఇస్తుంది. ఇక్కడ గోయి ఫూపేకి మెసేజ్ చేస్తాడు వాన్షే ఇంట్లో నుంచి బయలుదేరింది అని. వాన్షే కింద ట్యాక్సీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫూపే వస్తాడు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని వాన్షే అడుగుతుంది. నీకోసమే వచ్చాను, నీకు ఎగ్జామ్కి లేట్ అవుతుంది కదా, నేను డ్రాప్ చేస్తాను రా అని. దాంతో లేదు అవసరం లేదు అని చెప్పి ట్యాక్సీ పట్టుకొని వాన్షే వెళ్ళిపోతుంది. ఫూపేతో రాను అని వాన్షే అంటుంది. కానీ వాన్షేకి ఫూపే రావటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తనని ఫాలో చేస్తున్నాడా లేదా అని వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఫూపే రాడు. దాంతో తిని ఇక్కడ సాడ్ అయిపోతుంది. తర్వాత తను వెళ్ళే క్యాబ్ ట్రాఫిక్లో ఇరుక్కుపోతుంది. అయ్యో ఎగ్జామ్కి ఎలా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఫూపే వచ్చి తన విండోని నాక్ చేస్తాడు, నేను డ్రాప్ చేస్తాను అని. దాంతో వాన్షే ఫూపే బైక్ ఎక్కుతుంది. ఫూపే టైం కల్లా ఎగ్జామ్ దగ్గర దించేస్తాడు. తర్వాత వాన్షే ఫూపేకి సారీ చెప్తుంది. నా వల్లే నాదే తప్పు, నిన్ను అలా అరచుండకూడదు సారీ అని చెప్తుంది. దాంతో ఫూపే లేదు నాదే తప్పు అని తను అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కలిసిపోతారు. సరే అయితే నేను ఎగ్జామ్ రాసొస్తాను, అప్పటి వరకు నా కోసం వెయిట్ చేయని వాన్షే అంటుంది. దానికి ఫూపే ఓకే మ్యామ్ అంటాడు. ఇక్కడ గోయి మోమో వాళ్ళకి టైం దొరికిందని మూవీస్ చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మోమో అంటుంది మనం ఆల్రెడీ 2 మూవీస్ చూసేసాము అని. షాపింగ్కి వెళ్దామా అని గోమి అంటాడు. నిన్నే కదా షాపింగ్కి వెళ్ళొచ్చాం మళ్ళీ ఏం వెళ్తామని అంటుంది మోమో. తర్వాత సరే అయితే పద డిన్నర్కి వెళ్దాము అని గోమి అంటాడు. ఆ టేబుల్ మీద ఉన్న ఫుడ్ అంతా మోమో చూపిస్తుంది. ఇంత తిన్నాం కదా ఇప్పుడు డిన్నర్కి వెళ్ళి ఏం తింటాం మనం అని మోమో అడుగుతుంది. దాంతో గోమి అవును నిజమే నాకు పొట్టంతా నిండిపోయింది అని అంటుంది. సరే పద ఎక్సర్సైజ్ చేద్దామని మోమో అంటుంది. నేను ఎక్సర్సైజ్లే చేయలేను అని గూమి అంటాడు. సరే ఊరికే పార్క్కి వెళ్దాం పద అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి పార్క్కి వస్తారు. అక్కడ టేబుల్ టెన్నిస్ ఇద్దరు ఆడడానికి స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మోమో సూపర్గా ఆడుతుంది, కానీ గూమికి మాత్రం అది రాదు, తను ఓడిపోతాడు. తర్వాత వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే స్కేటింగ్ ఒక అబ్బాయి చాలా అద్భుతంగా చేస్తాడు. దాంతో అబ్బాయిని మోమో పొగుడుతుంది. దాంతో గూమి కొంచెం కోపగించుకుంటాడు. తర్వాత అబ్బాయి దగ్గరికి వెళ్ళి స్కేటింగ్ బోర్డ్ తీసుకొని ట్రై చేయబోతాడు, కానీ పడిపోయి తప్పించుకుంటాడు. దాంతో మోమో కొంచెం నవ్వుతుంది. దానికి గూయి సాడ్గా ఫీల్ అవుతాడు. తర్వాత మాట మార్చేసి లేదు నువ్వు అందరికంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని గూయికి మోమో చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ నవ్వుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడ ఒకరికి ఒకరు గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి రూమ్లో వాళ్ళకి పడుకోవడానికి వెళ్ళబోతారు. కానీ వాళ్ళిద్దరికి నిద్ర రాకపోవడంతో ఒకేసారి డోర్ ఓపెన్ చేస్తారు. అప్పుడు గూయి ఇప్పుడు పడుకునేంత లేట్ ఏం కాలేదులే, ఇంకా టైం ఉంది, ఒక మూవీ చూద్దామా అని అడుగుతాడు. దాంతో ఇద్దరు కలిసి మూవీ చూస్తూ గూయి భుజం పైన మోమో పడుకుండిపోతుంది. తర్వాత తెల్లారిపోతుంది. ఫస్ట్ మోమో లేస్తుంది. అలా లేచి గూయిని చూస్తూ ఉంటుంది. అప్పుడే గూయికి కూడా మెలకు రావటం గమనించి కళ్ళు మూసేసుకుంటుంది. గూమికి ఏదో డౌట్ వచ్చి మోమో నుంచి పక్కకి జరుగుతాడు. తను అలాగే సైడ్కి అలా వంగి ఉంటుంది. దాంతో తనకి అర్థమవుతుంది మోమో మేల్కొనే ఉందని. సో ఒక కిస్ చేస్తాడు. తర్వాత మోమో సిగ్గుపడి రూమ్లోకి వెళ్ళిపోయి రెడీ అయ్యి బయటకు వస్తుంది. నేను వర్క్కి వెళ్తాను అని మోమో అంటుంది. నాకు ఈ బ్యాండేడ్ అయ్యవా అని చెప్తాడు గూమి. తనకి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చి ఉంటుంది. లాస్ట్ నైట్ స్కేటింగ్ బోర్డ్ నుంచి కొంచెం జారాడు కదా దానివల్ల. సో ఆ బ్యాండేడ్ వచ్చి తను ఎక్కడేమన్నాడో అక్కడ వేసేస్తుంది మోమో. తర్వాత నేను నిన్ను వదులుతాను బస్ స్టాప్ దాకా అని గూమి అంటాడు మోమోతో. సరే అని వాళ్ళిద్దరూ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఒక బెంచ్ మీద కూర్చో ఉంటారు. ఇక్కడ మోమో గూమి హ్యాండ్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే గూమి మోమో హ్యాండ్ని పట్టుకుంటాడు. తర్వాత ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారు. తర్వాత మోమో వర్క్కి వెళ్ళిపోతుంది. అక్కడ సియూజీ వింటర్ హాలిడేస్ ఇస్తారు మనకి అని మాట్లాడుతూ అలాగే వర్క్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి డైరెక్టర్ వచ్చి మోమో నీ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేసే తొందరగా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీను గూమి వల్ల ల్యాబ్కి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ చావు జిన్ని నీ వర్క్ అయిపోయిందా అని అడుగుతుంది. నా వర్క్ నేను గూమికి ఇస్తాను అని అంటుంది జిన్. దాంతో చావు నాకు ఇవ్వు నేను చేసి పెడతాను, నాకు మ్యాథ్స్ బాగా వచ్చు అని చావ్ అంటాడు జిన్తో. జిన్ లేదు గూమి అయితే ఇంకా బాగా చేస్తాడు, నేను గూమికే ఇస్తాను అని అంటుంది. దాంతో చావు ఈ వర్క్ నువ్వు 10 minutesలో చేసే చూద్దామని గూమికి మాట్లాడతాడు. దాంతో జిన్ను 10 minutesలో చేయమని నేను ఎందుకంటాను, నీకేమన్నా పిచ్చా అని జావ్ని తిడుతుంది. దాంతో గూమి లేదు నేను చేయగలను నువ్వు అని చెప్పి తీసుకుంటాడు. అప్పుడే అక్కడికి ప్రొఫెసర్ వస్తాడు. ప్రొఫెసర్తో పాటు ఇంకొక అమ్మాయి వస్తుంది. అమ్మాయి ఇంకెవరో కాదు జిన్ వాళ్ళ సిస్టర్. జిన్ను అమ్మాయిని అందరికీ పరిచయం చేస్తుంది. తర్వాత ప్రొఫెసరు ఈ ప్రాజెక్టు నువ్వు చెయ్యి అని చెప్పి గూమికి ఇస్తాడు. దాంతో చావు బాగా ఫీల్ అయ్యి ఏంటి సార్ అందరూ గూమికే ఇస్తున్నారు, నాకు ఇవ్వండి నేను చేస్తానని ఆ ఫైల్ లాక్కోబోతుంటే ప్రొఫెసర్ తిట్టి నీ పని నువ్వు చూసుకో అని తిడతాడనమాట. దాంతో చావు సాడ్ అయిపోతాడు.
ఇక్కడ గూయి ఫూపే దగ్గరికి వెళ్తాడు. అక్కడ టేబుల్ టెన్నిస్ ఆడుంటాడు. దాంతో ఓడిపోయాడు కదా! సో, అది నేర్చుకొని మోమో దగ్గర మోమోని ఇంప్రెస్ చేయడం కోసం. ఫూపే అడుగుతాడు, "ఏంటి నువ్వు ఇక్కడికొచ్చావు?" అంటే, "నాకు టేబుల్ టెన్నిస్ నేర్పించు. నీకు వచ్చు కదా!" అని అడుగుతాడు. దాంతో తనకి ఆ బాలు, బ్యాటు ఇచ్చి, ఇలా స్ట్రెయిట్ అవే 50 కింద పడకుండా పైకి కిందకి కొడుతూ నువ్వే ఉండాలి అని పక్కకి నిల్చోబెట్టేస్తాడు. దాంతో అది గూయి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ వాన్షీ అడుగుతుంది, "అలా ఎంతసేపు అని చేయాలి? తనొక్కడే ఉన్నాడు. పిలిచి ఆడొచ్చు కదా!" అని అడుగుతుంది. లేదు, ఫస్ట్ అది చేస్తేనే తనకి గేమ్ మీద పట్టొస్తుంది. తను చేసేదాకా తనని మనం పిలవకూడదు అని చెప్తాడు. తర్వాత గోయి మోమోకి మెసేజ్ చేస్తాడు, వర్క్ ఎంతసేపటికి అయిపోతుంది, ఎప్పుడు రమ్మంటావు నన్ను అని. ఈరోజు అంత వర్క్ ఏం లేదు, 6 కల్లా వచ్చేసాయి, మన ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దామని మోమో రిటర్న్ రిప్లై ఇస్తుంది. వర్క్ అయిపోయి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడే డైరెక్టర్ వచ్చి మోమోని పిలుచుకొని వెళ్తుంది. కాన్ఫరెన్స్ రూమ్లో లీజిన్ వాళ్ళ మేనేజర్, మోమో, అలాగే మోమో వాళ్ళ డైరెక్టర్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ లీజిన్ ట్రోఫీ చూస్తూ దాని దగ్గరికి వెళ్తాడు. వీళ్ళు మాట్లాడటం కాసేపు ఆపేసరికి మీటింగ్ అయిపోయిందేమోనని మోమో లేచి వెళ్ళిపోతూ ఉంటుంది గూమి కోసం. అప్పుడు అందరూ విచిత్రంగా తనని చూస్తారు. తనకి అప్పుడు అర్థమయ్యి, లేదు ఇంకా మీటింగ్ ఉందని, నాకు స్టమక్ కొంచెం అప్సెట్గా ఉంది, నేను వాష్రూమ్ వెళ్ళేసి వస్తానని అంటుంది. అప్పుడే లీజిన్ దగ్గరికి వచ్చి, నేను మీ ఇద్దరు బిజీగా మాట్లాడుకుంటున్నారు కదా, నేను మీ ఆఫీస్ని చూడాలనుకుంటున్నాను, మోమోతో వెళ్ళి చూడొచ్చా అని మోమో వాళ్ళ డైరెక్టర్ని అడుగుతాడు. దాంతో డైరెక్టర్ చాలా హ్యాపీగా, మీరు అడగాల సార్, వెళ్ళండి, మోమో మిమ్మల్ని అంతా చూపిస్తుంది, ఆఫీస్ అంతా అని చెప్తుంది. దాంతో మోమో రండి అని చెప్పి లీజిన్ని తీసుకొని వెళ్తుంది. తర్వాత బయటకు వచ్చాక లీజిన్ మోమోని అడుగుతాడు, నువ్వు స్టమక్ అప్సెట్ అన్నా వాష్రూమ్ వెళ్ళాలన్నావు కదా, వెళ్ళేస్తా, నేను వెయిట్ చేస్తాలే అంటాడు. పర్వాలేదు సార్ రండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అక్కడ ఫోన్లో కూడా తను మెసేజ్లు చూస్తూ ఉంటాడు. తను పంపించిన మెసేజ్లు, మోమో రిప్లైస్ అన్నీ. ఆ అబ్బాయి రాడు, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు అని మళ్ళీ తనని ఎగతాళి చేస్తూ ఉంటాడు. నువ్వు నా మెసేజ్లు చదివావా అని మోమో కొంచెం సీరియస్ అవుతుంది. సరే అని చెప్పి తన ఫ్లోర్ వచ్చాక లీజిన్ను దిగబోతూ ఉంటే మోమో దిగేసాడు అనుకొని ఫోన్ చూసుకోకుండా బటన్ నొక్కేసేసరికి ఆ లిఫ్ట్ డోరు లీనుకు తగులుతుంది. తర్వాత సారీ చెప్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కిందకు వస్తారు. అప్పుడు కూడా లీజిన్ని ఎగతాళి చేస్తూ ఉంటాడు, అబ్బాయి రాడు చెప్పాను కదా అని. కానీ చూసేసరికి గూమి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు మోమో కోసం. దాంతో మోమో పరిగెత్తుకుంటూ గూమి దగ్గరికి వెళ్తుంది. అంతే మరి, ఈ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.